హారిక గారు, చెప్పండి. మీ కడుపున పుట్టిన మురారిని, మీ రక్తం పంచుకున్న ఆ ప్రాణాన్ని సునందకి తిరిగి అప్పగించాలని మీరెందుకు నిర్ణయించుకున్నారు? ఆ నిర్ణయం వెనుకున్న మీ ఆలోచన ఏంటి? నా బిడ్డను తన ప్రాణంగా భావించి ఇన్నాళ్ళు వాణ్ణి అపురూపంగా పెంచింది సునంద. అలాంటి ఒక గొప్ప తల్లికి నేను మురారినిచ్చి త్యాగం చేస్తున్నాను అనుకోలేదు. నా బిడ్డను నాకన్నా ప్రేమగా చూసుకునే మరో అమ్మ చేతుల్లో పెడుతున్నా అని భావించాను. మీరన్నట్టు చట్ట ప్రకారం మురారి నా బిడ్డగా నా సొంతం కావచ్చు, కానీ ధర్మం ప్రకారం వాడు సునంద మాతృత్వానికి నిదర్శనం. అందుకే నా ఊపిరిగా భావించే మురారిని సునంద ప్రాణానికి శ్వాసగా అందించాను. అంతేకాదు, నా కొడుకు స్పర్శతో తిరిగి జన్మనెత్తిన ఒక అమ్మ ఈ సునంద, ఈ సునంద, ఈ సునంద. తను మురారి మీద పెంచుకున్న ప్రేమ, జన్మనిచ్చిన తల్లినైనా నా ప్రేమ కంటే గొప్పది అనిపించింది. అందుకే మురారిని శాశ్వతంగా సునందకి బిడ్డగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మురారి స్పర్శతో సునందలో మరణాన్ని జయించిన గెలుపుంది. అమ్మ అని పిలిచేవాడి పిలుపులో మళ్ళీ చిగురించిన సునంద జీవితం నాకు కనిపించింది. అందుకే ఇది త్యాగం కాదు. నా బిడ్డకు జన్మనిచ్చిన నేను ఆ బిడ్డ ద్వారానే మళ్ళీ పునర్జన్మ పొందిన సునందకు కృతజ్ఞతగా ఇచ్చిన ఒక బహుమతి. హారిక, నువ్వు నాకు మురారిని ఇవ్వడం మాత్రమే కాదు, నా జీవితంలో అమ్మ అనే అక్షరానికి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేశావు. అర్థం లేని నా బ్రతుకు పుస్తకంలో నిరాశ అనే అక్షరాలను తుడిచేసి మాతృత్వం అనే అక్షరాన్ని దిద్దావు. ఇప్పుడు నేను మురారికి అమ్మని కావచ్చు, కానీ వాణ్ణి నాకు అప్పగించిన నీ హృదయం అమ్మా అని పిలిపించుకునే అర్హత ఉన్న ఏ తల్లికి సాధ్యం కాని ఒక మహాత్యాగం. గుడిలో దేవుడికి ప్రాణం పోయడం శిల్పి వంతైతే, నా జీవితం అనే శిల్పానికి నీ త్యాగంతో జీవం పోసావు. కేవలం నా కోసం మురారిని తిరిగిచ్చిన నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అందుకే ఇకపై ఈ మురారి నవ్వులో నిన్ను చూసుకుంటాను,
వాడు పలికిన అమ్మా అనే ప్రతి పిలుపులో నీ పేరు నేను ఆత్మగా ప్రతిధ్వనింపచేస్తాను.